సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు సంబంధించి ఒక షాకింగ్ సమాచారం ఏంటంటే, మనకి ఇక్కడ మనం సాఫ్ట్వేర్ కంపెనీలకి 10 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి కూడా 10 లక్షలకి ఇచ్చేస్తాం. ఆంధ్రాలో 99 పైసలకు కూడా ఇచ్చేస్తారు. అలాగే మిగతా రాష్ట్రాల్లో 5 లక్షలు 10 లక్షలు ఇట్లాగా ఇస్తున్నారు. ఇంత చేస్తే భారతదేశపు జనాభా ఎంత? 150 కోట్లు. 150 కోట్ల జనాభాలో సాఫ్ట్వేర్ వాళ్ళు వస్తున్న ఉద్యోగాలు ఎన్నో తెలుసా? 59,55,000 అట. ఇది తాజాగా తేలినటువంటి లెక్క. 59,50,000 ఉద్యోగాలకి ఎన్ని లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చారు వాళ్ళకి అంటే లెక్కలేదు. బేసిక్గా కారణం ఏంటంటే, ప్రభుత్వాలు చెప్పే మాటల్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తే లక్షల్లో వాళ్ళకి జీతం వస్తుంది కాబట్టి ఆ జీతం మీద వాళ్ళు కమాండ్ పెట్టుకోరు, కంట్రోల్ పెట్టుకోరు. ఆ డబ్బుల్ని జనాలకే ఖర్చు పెట్టేస్తారు. అందులో ఇల్లే కొంటారా, కారే కొంటారా, బ్రాండెడే కొంటారా అన్నటువంటి. ఎస్, కరెక్ట్. మరి మిగతా కార్పొరేట్ ఉద్యోగాల్లో కూడా అంతే కదా. వాళ్ళందరూ ఏమైనా దాచేసుకుని ఇళ్లలో పెట్టేసుకుంటున్నారు, వాళ్ళు కూడా అట్లాగే కదా. కాకపోతే ఏంటంటే, సాఫ్ట్వేర్ మీద మనకి సాఫ్ట్ కార్నర్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రభుత్వాలు ఇచ్చే ప్రోత్సాహకాలని సమర్థిస్తాం. దాంతోపాటుగా వాళ్ళ నుంచి వచ్చేటటువంటి ఆదాయాల మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉందన్నది ఈ లెక్క చూస్తే తెలుస్తుంది.